ఇక డీటెయిల్స్ చూసినట్లయితే డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 రూపాయలు జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ 502 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఏపీలో డీబీటీ ద్వారా నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటికి కూడా 2-3 రోజుల్లో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు. అయితే దీనిపై లబ్ధిదారులు కొందరు విద్యార్థులు, మహిళలు ఏపీ కోర్టును ఆశ్రయించారు. తమకు ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకారం లభించే నిధులను విడుదల చేయాలని పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం విచారణ జరిపింది. లబ్ధిదారులకు ప్రతి ఏటా ఇచ్చినట్లే నిధులు విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే దీనిపై ఈసీ మే 10 లోపు నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని కోరింది. అయితే దీనిపై ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఎటు తేల్చకుండా కాలక్షేపం చేసింది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టు అనుమతి ఇచ్చినా నిధుల విడుదల విషయంలో ఎందుకు జాప్యం చేశారని, ఏపీ హైకోర్టును తీర్పును ఎందుకు పట్టించుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో నిధులు విడుదల జరగలేదు. మే 13న పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన, సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కింద 1982 కోట్లు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా 2-3 రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. దీంతో విద్యార్థులు, మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, అమూల్య, ఏదైతే డీబీటీ పథకాలు ఎన్నికల దృష్టిలో ఆగిపోయి ఉన్నాయో అందులో కూడా ఆందోళన అన్నది ఉన్నింది. లబ్ధిదారులు అవి పడతాయా లేదా, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుందో తెలియదు. ఒకవేళ ఇదే ప్రభుత్వం వస్తే కంటిన్యూ చేస్తారు, లేదంటే వేరే ప్రభుత్వం వస్తే దాన్ని ఆ పథకాలన్నీ ఆపేస్తారన్న భయాందోళన అనేది ఉన్నింది. ఈ రోజు ఏదైతే గ్రీన్ సిగ్నల్ అన్నది ఇవ్వడం జరిగిందో దాంతో ఈ మన సిఎస్ కి కూడా ఆదేశాలు అందాయి. జవహర్ రెడ్డి కూడా ఆయన ఆమోదం తెలిపారు. ఏదైతే మహిళలకు ఇవ్వాల్సిన ఆసరా డబ్బు ఏదైతే ఉందో 1,480 కోట్ల రూపాయలు, అదే విధంగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. 15వ తేదీకి విడుదల చేయనున్నారు. నేరుగా ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ఒకవైపు మహిళలు కూడా ఆనందం అనేది వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు కూడా విద్యార్థులు కూడా రీఎంబర్స్మెంట్ పడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఏదైతే ఈసీ అన్నది నిర్ణయం తీసుకుందో దాని పట్ల ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ముఖ్యంగా లబ్ధిదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమర్న, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్య.